ఏంటిది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? వాంగ్మూలం ఎక్కడుంది? సహజన అసలు ఏం జరుగుతోంది? ఒక వారంలో 4 హత్యలు, అందులో మీరు వెతుకుతున్న 2 వ్యక్తులు. అసలు ఇది ఏంటిది? ఏం జరుగుతోంది? అలా నిలబడి చూడకుండా వెళ్ళి రిపోర్ట్ కాపీ తీసుకురా. వెళ్ళావు. ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, ప్రస్తుతం దీన్ని ఎవరికి షేర్ చేయొద్దు. నువ్వు ఒక పని చేయి, వీళ్ళని త్వరలో స్టేషన్కి రా. ఓకే సార్. సార్ ఏంటో చెప్పు. ఎస్ఐకి ఒక వైటల్ ఎవిడెన్స్ దొరికిందట. ఎక్కడే? నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? ఇక ఎప్పుడైనా నీ శబ్దం కానీ నీ హస్బెండ్ శబ్దం కానీ డోర్ బయటకు వినిపించిందంటే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? ఇప్పుడు సైలెంట్ ఉన్నావు. దట్స్ ఇట్. ఇట్స్ ఎ సాల్వ్డ్ ఎవిడెన్స్. అతన్ని వెంటనే తీసుకురండి. అనిల్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పని సంగతి చూడు. దీంతో ఇలా క్లియర్ గా ఉందిగా. ఇది చాలు. అతన్ని తీసుకురండి. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డీజీ. సార్, సిటీ సర్కిల్లోనే 7 రోజుల్లో 4 హత్యలు జరిగాయి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ప్రజల్ని మభ్యపెట్టడానికా? సార్, ఎవరా హంతకుడు? సార్, అసలు ఈ హత్యలు ఎందుకు చేశాడు? సార్, హత్య చేసిన వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్లీజ్ కూర్చోండి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సార్, నిజానికి ఈ హత్యకు గురైన ఫ్లాట్ కాంప్లెక్స్లోనే హంతకుడు కూడా ఉన్నాడు. వాడికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం మేము కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ మర్డర్కి సంబంధించిన మోటివ్ ఏంటన్న విషయం ఇప్పుడు మేమేమీ చెప్పలేం. వి విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. ఈ హంతకుడి ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఏర్పాట్లు చేశాను. మీరు దయచేసి పోలీసులకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. రూబిన్ స్నేహాలను చంపిన హంతకులు దొరికారు. రూబిన్ వాళ్ళ పక్క ఫ్లాట్ లోనే తను కూడా ఉంటున్నాడు. హంతకుడు ఐడీలో పనిచేస్తున్నట్టుగాను మాదక ద్రవ్యాలకి బానిసైనట్టుగాను తెలుస్తోంది. ఏంటి టీ తాగడం లేదు? ఏం లేదు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. హంతకుడిని కనిపెట్టారుగా, ఇంకా ఎందుకు అదోలా ఉన్నారు? ఆ కేసు గురించే. ఆ కేసు ఏమైంది? పర్వాలేదు, నాతో చెప్పు. ఒక లేడీగా నేను తప్పకుండా ఏదో ఒకటి ఆలోచిస్తాను. జార్జ్ మత్తు పదార్థం తీసుకున్నాడు, కానీ తను ఎవరిని హత్య చేసినట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వలేదు. జార్జ్ రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి తన ఫ్లాట్కి వెళ్ళడానికి ముందు అతను ఎవరినో తిడుతున్నట్టు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడే నిలబడ్డావు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి పోరా. అలా జరిగినట్టయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎందుకు ఆపోజిట్ ఫ్లాట్ లో జరిగిన హత్య గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ హత్యని చేసి ఉండాలి. రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ ని కావాలనే గుద్దారు. అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అది క్లియర్ గా తెలుస్తోంది ఎవరి కోసం ఆ లారీ డ్రైవర్ అలా చేశాడు. ఆ వీడియోలో జార్జ్ ఆ టీపాయ్ని గట్టిగా కొట్టినప్పుడు గాయం ఏర్పడి కత్తిలో రక్తం కారి ఆ కత్తి కింద పడడం వీడియోలో తెలుస్తోంది. అలాగైతే స్నేహాన్ని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి తన చేతిలో ఉన్న కత్తి కాదు. అయితే స్నేహాన్ని చంపింది ఎవరు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హంతకుడు... అవును, హంతకుడు ఇంకా ఎక్కడో దాక్కుని ఉన్నాడు.